స్తోత్రం. మహిమ ఘనత ప్రభావములు దేవాలయానికి చెల్లునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళగా దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృప ద్వారా మనమందరం కూడా జీవమైనటువంటి దేవుని మందిరంలో చేరి ఇంకా దేవుని కనపరచడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. అదేవిధంగా వరకు నడిపించినటువంటి సహోదరి వందనాలు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రియ విశ్వాసాన్ని అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ప్రత్యేకంగా దేవుని యొక్క మహోన్నతమైనటువంటి బట్టి ఈ యొక్క క్రీస్తు ప్రేమ ధ్యాన కూడికలలో మనం కొనసాగడానికి దేవుడు సహాయం చేస్తూ ఆయన కృప ద్వారా నడిపిస్తున్నాడు. మరి 3వ ఆదివారంలో దేవుని కనపరచడానికి దేవుడు మనకు ఇచ్చినటువంటి ధన్యతను కూడా దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక గురించి, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణముల గురించి, యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఆయన రాకముందే 700 సంవత్సరాల క్రితమే ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ప్రవచించబడింది. ఆయన ఎందుకు ఈ భూమి మీదకి రాబోతున్నాడో, ఆయన చేసేటువంటి ఆ గొప్ప కార్యము ఏదైతే ఉంటున్నదో ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ముందుగానే ఆ యొక్క ప్రవచనాలు ప్రవచించబడి ఉన్నాయి. దానిలో ప్రాముఖ్యంగా దేవుడు బయలుపరిచినటువంటి ఆ సంగతులు ప్రవక్త అయినటువంటి యెషయా 53వ అధ్యాయంలో ఈ శిలువ మరణమును గురించినటువంటి క్షుణ్ణమైనటువంటి ఈ విషయాలన్నిటినీ కూడా అక్కడ తెలియపరుస్తున్నట్టుగా మనం 53వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పటికీ కొన్ని విషయాలను కూడా అందులో నుంచి మనము ధ్యానం చేసుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, అందులో ప్రత్యేకంగా ఆ యొక్క 7వ వచనము అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటే, అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వరకు తేబడి గొర్రె పిల్లయు వచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, యేసు క్రీస్తు ప్రభువారు గొర్రె పిల్ల స్థానంలో ఆయనే ఒక బలి పశువుగా ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఆయనే ఒక బలియాగము చేయడానికి, ఆ బలిపీఠం ఎక్కడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం జరిగింది. అందుకే అక్కడ వాడబడినటువంటి మాట 7వ వచనములో వదకు తేబడు గొర్రె పిల్లయు. యేసుక్రీస్తు ప్రభువారు గొర్రె పిల్ల స్థానంలో ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. వదకు తేబడు గొర్రె పిల్ల, వదకు తేబడు గొర్రె పిల్ల. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల, ఆ గొర్రె పిల్లలో ఏ లోపము లేదు, ఏ మచ్చ లేదు, ఏ కలంకము లేదు. సృష్టి ఆరంభంలో దేవుడు మరి ఆదాము
అవ్వలని ఏదైనా తోటలో నుంచి బయటికి పంపించి వేసిన తర్వాత వారికి కలిగినటువంటి సంతానము కయీను, హేబేలు. మనందరికీ తెలుసు కదా, దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు. హేబేలు యొక్క అర్పణను లక్ష్యం ఉంచాడు. ఎందుకు హేబేలు యొక్క అర్పణను లక్ష్యం ఉంచాడు అంటే, హేబేలు మచ్చలైనటువంటి, కళంకము లేనటువంటి, ఏ విధమైనటువంటి డాగు లేనటువంటి, ఒక నిర్దోషమైనటువంటి, ఒక శ్రేష్టమైనటువంటి, ఒక పవిత్రమైనటువంటి గొర్రె పిల్లను హేబేలు అక్కడ దేవునికి అర్పించి ఉన్నాడు. కాబట్టి దేవుడు హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించి ఉన్నాడు. ఈ లోకంలో కూడా మానవుని స్థానంలో బలియాగము చేయడానికి అనేక విధాలుగా అనేక మంది మనుషులైనటువంటి వారు, అనేక మంది భక్తులైనటువంటి వారు, అనేక మంది ప్రవక్తలైనటువంటి వారు, అనేక మంది యాజకులైనటువంటి వారు, అనేక మంది రాజులైనటువంటి వారు, గొప్ప గొప్ప ఋషులైనటువంటి వారు, మునీశ్వరులైనటువంటి వారు, ఇంకా లోకంలో చాలా మంది ఉన్నారు. కానీ ఇదిగో వారిలో ఏదో రకమైనటువంటి మచ్చ, ఏదో రకమైనటువంటి కలంకము, ఏదో రకమైనటువంటి పాపము, ఇవన్నీ ఉండటము బట్టి, అదే విధముగా జన్మతః పాపము ద్వారా పుట్టడము బట్టి లేనటువంటి దేవుని బిడ్డరా, ఆ గొర్రె పిల్ల అంగీకరించబడడానికి యోగ్యత లేకుండా పోయింది. అంటే గొర్రెపిల్ల స్థానంలో ఇక ఏ మానవుడు గాని రావడానికి ఏ విధమైనటువంటి యోగ్యత లేదు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, హేబేలు ఏ విధముగా అయితే కలంకము లేనటువంటి, మచ్చలైనటువంటి, నిర్దోషమైనటువంటి, వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల. నిజంగా వదకు తెచ్చే ముందు గొర్రె పిల్లని పరిశీలన చేస్తారు. ఇక అది బాల్యప్రాయం అంతా కూడా వదిలిపెట్టింది, ఇక యవన ప్రాయంలోనికి వస్తూ ఉంది, అది ఏపుగా పెరిగింది. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు 33.5 సంవత్సరాల కాలంలో నిండు యవన ప్రాయంలో, అంటే ఎలాగైతే వదకు తేబడినటువంటి గొర్రె పిల్లని బలి ఇవ్వడానికి సరిచూసుకుంటారో, అది ఏపుగా పెరిగిందా, అది బలంగా ఉందా లేదా అని. ఇప్పుడు నేను వస్తూ ఉంటున్నప్పుడు చాలా బలులు జరుగుతూ ఉన్నాయి ఆ జ్ఞానాపురం దగ్గర. అక్కడ చూస్తూ ఉంటే చిన్న చిన్న పిల్లల్ని, గొర్రె పిల్లలు కూడా లాక్కుని వెళ్ళిపోతా ఉన్నారు. మేక అయితే ఇంకా నడుస్తుందేమో కానీ గొర్రె మట్టుకు అరవదండి. లాక్కెళ్ళిపోతున్నారు, ఈడ్చుకెళ్ళిపోతున్నారు, అలాగే లాక్కెళ్ళిపోతున్నారు. చిన్న చిన్న పిల్లలు, అవి గొర్రె పిల్లలు. ఏమిటువంటి దేవుని బిడ్డరా, ఇక్కడ చక్కని మాట, వదకు తేబడు గొర్రె పిల్ల. ఎంత చక్కని పోలిక భక్తుడైనటువంటి, ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా మనం ఇక్కడ చూస్తున్నాం. వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల, ఏ లోపము కూడా మచ్చలైనటువంటి, ఇది ఒక గొర్రె పిల్ల. అలాగే మైండ్ పరంగా కూడా మెచ్యూర్ అయినటువంటి గొర్రె పిల్ల. అంటే మెచ్యూర్ అంటే ఎవరి ప్రాయం వచ్చిందంటే ఇంకా వారికి అన్ని విషయాల మీద కూడా అవగాహన ఉంటుంది. పాపం అంటే ఏంటి అవగాహన ఉంటుంది. చిన్నపిల్లలకు అనుకోండి, వారికి ఏది పడుతుందని అందుతూ ఉంటారు. కానీ ఈ బాప్తిస్మ విషయంలో కూడా కొన్ని డినామినేషన్ వాళ్ళు, ఆలస్యం అటువంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే 7 సంవత్సరాలకే 5 సంవత్సరాలకి ఆ యొక్క జ్ఞానస్నానం అని, లేకపోతే ఏదో రకంగా ఆ యొక్క బాప్తిస్మ స్థానంలో అలాగ వారు చేస్తూ ఉంటారు. ఆ బయట ఎవరు కూర్చోదని చెప్పండి, లోపల చాలా ఖాళీగా ఉంది. మెట్ల మీద పెద్దోళ్ళు కూర్చున్నారు. ఎవరో ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, గొర్రెపిల్ల స్థానంలో
యేసు క్రీస్తు ప్రభు రావడానికి, అది వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ గొర్రె పిల్లని సర్వ మానవాళిని కూడా తండ్రి అయినటువంటి దేవుడు ఎంతో ప్రేమించాడు. తండ్రి అయినటువంటి దేవుడు ఎంతగానో ప్రేమించి తన ప్రేమకు సాదృశ్యముగా ఆయన ఏం కోరుకున్నాడంటే, ఇదిగో ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు ఉంటారు అని చెప్పి, ఈ గొర్రె పిల్ల ద్వారానే రక్షణ అనేటువంటిది దేవుడికి అప్పుడప్పుడే పుట్టినటువంటి ఆలోచన. అవునా కదా? కాదు. అంటే ప్రాంతం చూసి, యాజకులను చూసి, మోషేను చూసి, అబ్రహామును చూసి, పాత గ్రంథంలో పరిశుద్ధులను, లేకపోతే ఆ విశ్వాసులను, లేకపోతే ఆ ప్రవక్తలను, రాజులను వారిని చూసి, అప్పుడు దేవుడు మానవుని ఇక వీటి ద్వారా ఏ ఉపయోగం లేదు కాబట్టి సాక్షాత్తు నా కుమారుడిని ఈ లోకానికి పంపించి నేను గొప్ప రక్షణ కార్యము చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఆయన తీర్మానం చేసుకున్నాడా? ఎఫ్ఎస్సి పత్రిక, ఎఫ్ఎస్సి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుతున్నట్లయితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనము ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనమును, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాక, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావాలి అనేటువంటి, ఆయన వచ్చిన తర్వాత గొప్ప రక్షణ కార్యాన్ని నేను సంపూర్తి చేస్తాననేటువంటి ఆలోచన తండ్రి అయినటువంటి దేవునికి ఏదో అలవాటుగా, ఆషామాషిగా అప్పటికప్పుడే వచ్చినటువంటిది కాదు. జగత్తు పునాది వేయబడక మునుపే ఆయనకి ఈ తలంపు వచ్చింది. ఎప్పుడైతే ఆ సృష్టి క్రమంలో ఆ సృష్టి చేసి ఆదాము అవ్వలను దేవుడు సృష్టించాడో, అప్పటి నుంచి కూడా ఇదిగో నా పోలికలో పుట్టినటువంటి ఈ ప్రజలు సదాకాలము వారు నాతోనే ఉంటారు. హల్లెలూయా. ఎంత చక్కని మాట అక్కడ మనకు చూస్తున్నాం చూడండి. ఇక్కడ 4వ వచనంలో ఆ కృపా మహిమకు, ఏమంటే కృపా మహిమ అంట. ఆ కృపా మహిమ అంటే అర్థం ఏంటంటే, యోగ్యతలైనటువంటి మనలను దీవెనకరముగా ఉంచడానికి, మహిమకరముగా ఉంచడానికి జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆయన పాటు చేసుకొని ఉన్నాడు. ఆదాము దగ్గర నుంచి ఎవరు కూడా నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. అప్పటి నుంచి ఆయన దయా సంకల్పం అనేటువంటిది జగత్తు పునాది వేయబడక మునిపే, సృష్టి ఆరంభం నుంచి ఉన్నటువంటి దేవుడు ఆయన. చాలా మంది చెప్తా ఉంటారు, ఎక్కడో మధ్యలో వచ్చినటువంటి దేవుడు అండి, మాది పూర్వకాలం ఎప్పుడో ఉన్నటువంటి దేవుడు అండి, ఎప్పుడో
ఉన్నటువంటి ధర్మాలండి, ఏమంటే ఎప్పుడో ఉన్నటువంటి కొన్ని సంవత్సరాల నుంచి బయటపడుతున్నటువంటి విగ్రహాలు అవన్నీ చూసినట్లయితే అంతా కూడా జరిగిపోయాయండి. లేదా ఏ నదిలోనూ అడుగున ఎక్కడో కనబడుతూ ఉంటే అబ్బా ఇవన్నీ కూడా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ఆలోచన సరళి, ఇదిగో నా ప్రియుడైనటువంటి కుమారుని ద్వారా నేను ఈ గొప్ప రక్షణ కార్యాన్ని చేసి మార్గాన్ని తెరచి, ఇదిగో ప్రతి ఒక్కరిని కూడా నాతో పాటుగా నా రాజ్యంలో నిత్య జీవం ఇచ్చేటువంటి ఆ రాజ్యంలో నేను ఉంచుతాను అని చెప్పి దేవుడు ఒక గొప్ప సంకల్పము చేత ఏర్పాటు చేస్తున్నాడు. దానికి భాగంగా ఆయనను వదకు తేబడినటువంటి గొర్రె పిల్లగా ఈ లోకానికి ఆయన పంపి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకోసమనే మనము ఇక వాక్య భాగాన్ని మనం చదివితే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం నుంచి కూడా మనం చదువుకుంటే, చూడండి 11వ వచనం నుండి ఆ యొక్క పద్మాసు ద్వీపంలో భక్తులైనటువంటి యోహానికి దేవుడు ఇస్తున్నటువంటి దర్శనం. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారు లెక్క ఎంతమంది దూతలు ఉన్నారంట? అక్కడ కోట్ల కొలదిగా ఉన్నారంట. వారు ఏమని స్తుతిస్తున్నారో తెలుసా? వారు ఏమని ఆరాధిస్తున్నారో తెలుసా? ఇదిగో వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండెను. హల్లెలూయా. ఎంత గొప్ప మాటలండి ఇక్కడ. వచ్చి దేవుని బిడ్డరా, వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండెను. ఎవరు చెప్తున్నారంట? కోట్ల కొలదిగా ఉంటున్నటువంటి దేవదూతల సమూహం. మన బైబిల్లో ఒక మాట, ఇదిగో నేను నా తండ్రిని వేడుకుంటే పరలోకంలో ఉన్నటువంటి సేన సమూహము దేవుడు పంపలేదా అని యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కని ఆ మాట మలుపు చెవి తెగనరికినప్పుడు ఆ పేతురు విషయంలో మాట పలుకుతాడు. సైన్య సమూహం అంటే ఎంతమంది అనుకున్నాము? 6 సేనావైన ఒక 6, 12, 72 మంది యోధులు అనేటువంటి మాట అక్కడ చదివాం. గతంలో మనం ధ్యానం చేసుకున్నాం కదా. 72,000 మంది యోధులు అంట. అంటే 72,000 మంది దేవదూతలు అని అర్థం కాదు. ఒక్కొక్కరు కూడా ఒక సైన్యాధిపతి మాట. హల్లెలూయా. 72,000 మంది ఒక్కొక్క యోధుడు అంటే ఒక కెప్టెన్ మాట. ఆ కెప్టెన్ కి వెనకాల ఎన్ని దూతలు ఉన్నాయో, ఎంతమంది దూతలు ఉన్నారో ఒక్కొక్క కెప్టెన్ కి కూడా. ఇక్కడ రాయబడింది, కోట్ల కొలదిగా దేవదూతలు ఒక్కసారి సౌండ్ చేస్తూ ఉంటే, క్రికెట్ గ్రౌండ్ లో ఎక్కడైనా ఉన్నటువంటి 1,00,000 మంది బాల్ పెడితే ఓ పెద్ద సౌండ్ వచ్చేస్తూ ఉంటది. మన టీవీలో క్రికెట్ మ్యాచ్ వచ్చినప్పుడు పెడతా ఉంటాం. అలాంటిది ఒకసారి ఊహించండి. కోట్ల కొలదిగా ఉన్నటువంటి దేవదూతలు అందరూ కూడా గాన ప్రతిగానములు చేస్తూ దేవుని స్తుతిస్తున్నారంట. ఆ రోజు దేవదూతలు పలికారు కదా ఈ మాటలు. మరి మనం కూడా పలికితే ఎంత బాగుంటుందో కదా. నా వెనక్కి చెప్తారా ఒకసారి?
వధింపబడిన గొర్రె పిల్ల, వధింపబడిన గొర్రె పిల్ల, శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండెడి. హల్లెలూయా. ఏమిటటువంటి దేవుని బిడ్డరా, చూడండి, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడైన వారికి గొర్రె పిల్లకును స్తోత్రమని ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములకు కలుగును గాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవుల్లో ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిల పడి నమస్కారము చేస్తుంది. హల్లెలూయా. అక్కడ కూడా ఈ పేరు పోలేదా? ఏం పేరు అది? వధింపబడిన గొర్రె పిల్ల. అక్కడ కూడా పేరు పోలేదండి. ఎందుకంటే లోకమంతా తరచు చూసినా, పరమందు తరచు చూసినా, పరవయసులో తరచు చూసినా, ఈ భూలోకంలో తరచు చూసినా, మానవుని కొరకు వధించబడినటువంటి గొర్రెపిల్ల స్థానంలో వచ్చినటువంటిది ఎవరు కూడా లేరండి. కాబట్టి ఆయనకి పేరు ఇక్కడ అదే పేరు, ఆయనకి పరదేశంలోని అదే పేరు, పరలోకంలోని అదే పేరు, వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. చాలా కాలం క్రితం స్టార్టింగ్ అంటే ఇంచుమించు 23 సంవత్సరాల క్రితం నేను సండే స్కూల్ యూత్ పిల్లలతో చిన్న, నాకు ఇప్పటికీ గుర్తే, కొరియోగ్రాఫీలు చేయించేవాడిని. ఎప్పుడు 23 సంవత్సరాల క్రితం నాన్నగారు చెప్పే కొత్తలో చర్చ్ పెట్టడం. అప్పుడు మంచి యవనస్తుల టీం ఉండేటువంటి వాడు. ఎల్బి రాణి, ఎల్బి దేవి, మన బేబీ, ఇంకా కొంతమంది దీప్తి, మంచి టీం ఉండేటువంటి. ఆ పిల్లలు చాలా చురుకైన వారు, అమ్మాయిలు కానీ మంచి చురుకైనటువంటి యవన బిడ్డలు. సుధా, మేరీ, స్వరూప, వీళ్ళందరూ కూడా ఒక టీం. వాళ్ళు ఒక టీం. అది అప్పుడు చాలా చక్కగా దేవుడు మహిమపరిచేవారు యవనస్తులు. అప్పుడు స్త్రీలు ఎక్కువ, అమ్మాయిలు ఎక్కువ, అమ్మాయిలు తక్కువ. ఇప్పుడు అబ్బాయిలు ఎక్కువ, అమ్మాయిలు తక్కువ. కాబట్టి అప్పుడు వారు ఉన్నప్పుడు నేను ఒక పాట దాంతో కొరియోగ్రాఫ్ చేయించాను. మరి ఎవరికైనా గుర్తుండలేదు, తెలియదు కానీ గుర్తుండలేండి. అందులో ఈ పాట నేను చూశాను, మన వేగేంద్రాల పాట పుస్తకంలో ఈ పాట నేను గమనించాను. 111వ పాట. ఆరాధనీయుడా నా చాలిన దేవుడా, ఆరాధనీయుడా నా చాలిన దేవుడా, దివారాత్రము నీ నామస్మరణ, దివారాత్రము నీ నామస్మరణ చేసిన నాట్యముందు మేలు, చేసిన నాట్యముందు మేలు. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము. ఆరాధనీయుడా నా చాలిన దేవుడా, ఆరాధనీయుడా నా చాలిన దేవుడా, సిలువలో మాకై మరణించిన
పరిశుద్ధ రక్తము చిందించిన సిలువలో మాకై మరణించిన పరిశుద్ధ రక్తము చిందించిన వధింపబడిన ఓ గొర్రె పిల్ల వధింపబడిన ఓ గొర్రె పిల్ల యుగములకు నీకే మహిమ యుగములకు నీకే మహిమ స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము పాడతాము కూడా స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము నాదనీయుడా సాక్షాత్కారిక దేవుడా నాదనీయుడా సాక్షాత్కారిక దేవుడా హల్లెలూయా కోట్ల కొలదిగా దేవదూతలు అక్కడ కీర్తిస్తూ ఉన్నారు గొర్రె పిల్లను బట్టి మహిమ ఘనత ప్రభావం ఆయనకి చిరులుగా కీర్తిస్తున్నారు. ఈ రోజు నువ్వు నోరు తెరిచి పాడితే నువ్వేమైపోతావు? పూర్వోత్పన్నమైనటువంటి దూతం అయిపోతావు. మరి నోరు తెరవరే అట్లాగే మౌనంగా కూర్చుంటారు. మొదటి తేపడి గొర్రె పిల్ల ఆయన మీదుగా మౌనంగా ఉండాలేమో అని చెప్పి మౌనంగా ఉంటున్నారేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇంత గొప్ప దేవుడిని మనం కీర్తించుకుంటే ఎలా ఉండగలమండి? ఇంత గొప్ప బలియాగము చేసి ఇంత ప్రేమను చూపించినటువంటి వారిని నోరు తెరచి కరతాళ ధ్వనులతో మనము ఆరాధించుకుంటే ఎలా ఉండగలము? మన జిహ్వఫలం అర్పించుకుంటే మనం ఎలా ఉండగలము? ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, వారు కీర్తిస్తున్నారు వధింపబడిన దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా! వధింపబడిన దేవుని గొర్రె పిల్ల. ఇక్కడ అదే పేరు, పరదేశంలో అదే పేరు, పరలోకంలో కూడా అదే పేరు. ఆయన గొర్రె పిల్ల స్థానంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. రెండవ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సృష్టి ఆరంభములో ఆదాము అవ్వ వారు పాపము చేసినప్పుడు ఆజ్ఞను అతిక్రమించి వారు పాపం చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, ముఖ్యంగా ఆజ్ఞను అతిక్రమించడమే కదా వారు చేసినటువంటి ఆ పాపము. అదే చిన్నది కూడా వారు నిగ్రహ శక్తిలో వారు ఉండలేకపోయారే, అవి చిన్న విషయంలో వారు తప్పిపోయారే అని మనం అనుకుంటూ ఉంటాం. నిజంగా వారు పాపం చేసుకోకపోతే ఈరోజు మనకి ఈ బాధలు ఉండేవి కాదేమో కదా. అలాగే ఇల్లు అడిగాడట ఒక యవనస్తు, పాస్టర్ గారు ఏం ఆదాయం అవ్వాలండి బాబు, వాళ్ళ పండు తిని మనకి ఎంత తెచ్చారు, ఆ మాత్రం వారు నిగ్రహంగా ఉండలేరా? అదే తినాలా? ఇంకా బోల్డ్ చెట్లు ఉన్నాయి, బోల్డ్ పళ్ళు ఉన్నాయి, బోల్డ్ కాయలు ఉన్నాయి. వారు అదే ఎందుకు తినాలి? వాళ్ళకి అసలు నిగ్రహ శక్తి లేదండి. వాళ్ళకి అసలు అదే మనుషులు అండి బాబు. వాళ్ళ ద్వారా నా పాటు పడాల్సి వస్తుంది. ఉపవాసాలు ఉండాలి, ప్రార్థనలకు వెళ్ళాలి, 10 days. ఎందుకంటే బాబు ఈ పాటలు, ఈ మరణము, ఈ రోగాలు, చెమట పట్టి కష్టపడడం, ఉద్యోగానికి వెళ్ళడం, సేద్యపరచుకోవడం, ఎన్ని బాధలు. ఈ ఆడవాళ్ళు ఏమో ప్రసవ దినముల కొరకు నొప్పులు పడడం. ఏంటంటే బాబు ఇంత పెద్ద పని చేశారండి వాళ్ళు. నేనే కానీ ఆదాము స్థానంలో కానీ ఉంటే నేను ఆ తప్పు చేయనండి. అలాగే బాబు అన్నారంట మాస్టర్. నేనే కానీ ఆ పని, నేను ఆ స్థానంలో ఉంటే నేను ఆ పని నేను చేయను. వేణుగోపాల్ గారు గట్టిగా చెప్పాలి. మీరు 8 గంటలకు ఆరాధన అనౌన్స్మెంట్ చేస్తున్నారు ప్రతి ఆదివారం కూడా. మొదట ఆరాధన
తర్వాత 8 గంటలకు అనౌన్స్మెంట్ చేస్తున్నారు. చాలా మంది 8 గంటలకు వస్తున్నారు. 8 గంటలకు అనౌన్స్మెంట్ చేస్తున్నారా? అయ్యో పాపం తప్పు కనబడుతుందేమో. 7 గంటలు కదా, 8 కాదు. లేదా ఉండిపోయి 9కి రండి. అటు కాకుండా ఇటు కాకుండా వస్తే సగం వాక్యం ఆల్రెడీ వెళ్ళిపోతుంది. మీకు ఎందుకు వచ్చినట్టు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను గాని ఆదాము స్థానంలో ఉంటే నేను అలాగా ఉండనండి, ఖచ్చితంగా ఉంటాను. నేను ఖచ్చితమైనటువంటి విశ్వాసని అన్నాడు. సరేనన్నా, వెరీ గుడ్, నువ్వు మా ఇంటికి భోజనానికి రా అన్నాడు భాష. నువ్వు మా ఇంటికి భోజనానికి రా. భోజనానికి వచ్చిన తర్వాత ఆ యవనస్తుని కూర్చోబెట్టి మొత్తం అన్ని కూడా సిద్ధపరిచి, మంచి ఆహారాన్ని అంతా కూడా సిద్ధపరిచి, మంచి భోజనం పెట్టి, ఆ మధ్యలో కూడా ఒక చక్కని ఒక ప్లేట్ పెట్టి, ఆ ప్లేట్ మీద ఒక పేషెంట్ లేదా దాని మీద ఉంటుంది కదా, డిష్ కవర్ ఉంటుంది కదా, ఆ డిష్ కవర్ ఒకటి బోర్లు ఇచ్చి పెట్టారు. బోర్ చేస్తున్నారట. బోర్ చేస్తున్నప్పుడు ఈలోగా భాష గారు, బాబు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చినట్టుంది, నేను ఒకసారి వెళ్ళి చూస్తాను, నీవు ఆహారం అన్నిటిని కూడా తిను, కానీ అక్కడ బోర్లించుంది చూసావు, ఆ గిన్నె మీద ఇలా పెట్టొద్దు చూసావు, దాన్ని మట్టు ముట్టుకోక, అందులో ఏముందో మట్టు నువ్వు చూడక, అది నీకు చాలా ప్రమాదం అని చెప్పేసి పాస్టర్ గారు ఫోన్ మాట్లాడుకోవడానికి ఫోన్ వచ్చినట్టుగా వేరే రూమ్ లోకి వెళ్ళిపోయారు. ఇక ఈ కుర్రోడికి లోపల ఎదిలేస్తా ఉంది. ఎన్ని తినమన్నాడు ఈయన, ఆ డిష్ లో వద్దంటున్నాడు, ఆ బోర్లించి ఉన్నటువంటి దానిలో ముట్టుకోవద్దు అంటున్నాడు, ముట్టుకుంటే ప్రమాదం అంటున్నాడు. ఏమండి, అవ్వమ్మతో సర్పం అలాగే కదా చెప్పింది, నువ్వు ఆ పండు తింటే మంచి జ్ఞానం వచ్చేస్తుంది, తెలివితేటలు వచ్చేస్తాయి. దేవుడు మనందరినీ కూడా పసిపిల్లవాని మనస్సు కలిగినటువంటి వారుగా ఉండమని, ఏ భేదాభిప్రాయాలు లేకుండా, ఒకరికొకరు ఏ విధమైనటువంటి ఉద్వేగాలతో బ్రతకకుండా చిన్నపిల్ల మనస్సు కలిగి జీవించండి అని చెప్పి దేవుడు ఆదాము అవ్వని సృష్టించాడు. అందుకే ఆదాము అవ్వల్లో ఏ విధమైనటువంటి కులవోత్రాలు లేవు, ఏ విధమైనటువంటి హెచ్చుతగ్గులు లేవు, భేదాభిప్రాయాలు లేవు, నల్లోడు తెల్లోడు అని భేదాలు లేవు, కల్మషాలు లేవు, కుళ్ళు లేవు, కుతంత్రాలు లేవు, కుట్రలు లేవు, అసూయ లేదు, ఏమీ లేదు. దేవుడు అలా ఉండమన్నాడు. అలాగ ఉండడము సాతానికి ఇష్టం లేదు. అందుకోసమని అమ్మమ్మ గారు దీని సంగతి మీకు ఏం తెలుసు, ఇది కానీ మీరు తిన్నారంటే అబ్బా దేవుడు అంతటి వారైపోతారు, మీరు ఎంత గొప్పవారైపోతారో మీకే తెలియదు అని చెప్పి ప్రలోభ పెట్టినప్పుడు అమ్మమ్మ గారు దాసోహం అయిపోయారు కదా. ఈ కుర్రోడు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు, వాడు మనసు లాగేస్తా ఉంది. ఇవన్నీ తినమన్నారు, ఆ బోర్లించినటువంటి డిష్ లో మటుకు తినొద్దన్నారు. ఏంటి పాస్టర్ గారు ఇలాగే చూసేటట్లు అమ్మో వద్దన్నాడు ఆయన. అమ్మో ఎందుకు వచ్చింది బాధ. ఇంకా ఏం చేస్తుందంటే రేపున కదా తీర్మానం చేసుకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత వారం రోజులు బాగానే ఉంటారు, నెల రోజులు బాగానే ఉంటారు, లాగేస్తా ఉంటుందంట, 4 గంట చచ్చు పడిపోతుందంట, వెళ్ళిపోవాలి బాబులో కదా. లాగెళ్తారు, ఇలా వస్తారు, ఇలా సెల్ ఫోన్ లో తీస్తారు, మళ్ళీ మూసేస్తారు, మొత్తం లాస్ట్కి ఇలా ఇంకా చేసేది లేక, ఓపిక పట్టలేక
ఆయన చెప్పిన మాటలు చెవులో గింగురు మనం మోగుతూ ఉంటున్నప్పుడు ఒక్కసారిగా ఓపెన్ చేసాడంట లాగా. లోపల ఒక పావురం ఉందంట, ఎగిరిపోయిందంట. లోపల ఏముంది? ఒక పెట్టె ఉందంట. ఆ పెట్టె ఏమైపోయింది? ఎగిరిపోయింది. అది ఎగిరిపోయి ఎక్కడ పట్టుకున్నామంటే అది కింగ్లోకి పెట్టిపోయింది. అది బయటికి. ఈలో ఒక పాస్టర్ గారు వచ్చేయబోతూ ఉంటారు. మళ్ళా మూత యథావిధిగా పెట్టేసాడండి. చాలా జాగ్రత్తగా మూత తప్పిస్తాడు. జాగ్రత్తగా పాస్టర్ గారు వచ్చేస్తూ ఉంటారు. ఆయనేమో అందులో పట్టుకోవద్దన్నాడు. ఇప్పుడు అందులో ఏముందో తెలియక ఎత్తేసాను. ఎత్తితే పెట్టేమో ఎగిరిపోయింది. ఆ పెట్టేమో కొట్టలేను, పట్టుకోలేను, తేలేను. ఇప్పుడు ఆయన అడిగితే ఏం సమాధానం చెప్పాలా? ఇలా పాస్టర్ గారు రానే వచ్చారంట. ఏ బాబు, కావాల్సినవన్నీ తిన్నావా? అయ్య గారు. అడుగు నిండా తిన్నావా? తిన్నాను అయ్య గారు. మన మధ్యలో ఉన్న డిష్ దాని జోలికి పోలేదు కదా? పోలేదు కదా? పోలేదు కదా? క్షమించండి. ఏ ప్రగల్భాలు పలకాలి కదా? ఆదాము స్థానంలో నేనుంటే ఆజ్ఞను అతిక్రమించనని, పాపము చేయనని, ఏ విధమైనటువంటి దుర్మార్గత నేను అడ్డుకోకుండా నేను కాపాడుకుంటానని నువ్వు వాగ్దానం చేసావు కదా, ప్రగల్భాలు పలికావు కదా. మొన్న కూడా మనం ధ్యానం చేసాం. పేతురు కూడా బొంకాడు కదా. ఏమంటాడు? ప్రభా, మరణమైనను చెరైనను నేను నీతోనే ఉంటానయ్యా అంటాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటారు? పేతురు, ఆపయ్యా ఆపయ్యా, నేను ఎవరో తెలియదని 3 సార్లు నువ్వు బొంకుతావయ్యా. ఈ సంగతి నాకేమీ తెలియదయ్యా. ఏమిటంటే దేవుని బిడ్డరా, ఆ పాపమును మూటగట్టుకున్నారు ఆదాము వాళ్ళు. తద్వారా వారు ఏదేను తోటలో నుంచి బయటికి త్రోసివేయబడ్డారు. దానికి ముందు ఇదిగో దేవుడు సాయంకాలం రాబోతూ ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు, ఆదామా నీవెక్కడా అని అడిగాడు. ఇదిగో వారి యొక్క శరీరము దిగంబరత్వముతో ఉన్నది అని చెప్పి వారు గ్రహించారు. వారిలో సిగ్గు అనేటువంటిది ఎప్పుడైతే ఆ ఫలము తిన్నారో వారి యొక్క ఆలోచన సరళి మారిపోయింది. వారి తలంపులు మారిపోయాయి. వారి ఉద్దేశాలు మారిపోయాయి. అన్ని కూడా మారిపోయాయి. ఇప్పుడు వారు సిగ్గుతో ఆకులను కచ్చడములుగా చేసుకొని వారి మొలకు కట్టుకొని వారి చెట్లు పక్కకి వెళ్ళిపోయి వారు ఏం చేసినారట? దాగుకొని ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దాగుకొని ఉన్నారు వారు. చూడండి ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయంలో మనము ఈ విషయాన్ని మనం చూస్తాం. 8వ వచనములో, చల్లపూటును ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని తోట చెట్ల మధ్యన దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావా? నేను అందుకతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా నుంచుని కనుక భయపడి దాగుకొంచిన నిన్ను. అందుకు ఆయన, నీవు దిగంబరి అని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడని ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి. దేవుని బిడ్డరా, వారి సిగ్గును కప్పిపుచ్చుకోవడం కోసము వారు ఏం చేస్తున్నారంట? ఇదిగో ఆ యొక్క చెట్ల ఆకులు తెచ్చుకొని వారు కచ్చడములుగా వారు కట్టుకొని ఉన్నారు. ఏమంటే ఆకులు ఎంతకాలం ఉంటాయి? ఏమంటే ఆకులు ఎంతకాలం ఉంటాయి? వారి సిగ్గులు కప్పుకోవడానికి ఆకులు
ఎంతవరకు ఉంటాయి అవి? ఈ లోకంలో కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆకులు కట్టుకుంటూ ఉంటారు అన్నమాట. అంటే ఎవరికి నచ్చిన మార్గం, కోడిబలి, గొర్రెబలి, మేకబలి, ఏయో కార్యాలు ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటా పోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆకులు కట్టుకున్నట్టే కదా. ఆకులు కక్షణములుగా కట్టుకొని వారి సిగ్గును, వారి పాపమును వారు దాచుకుంటూ ఉన్నారు. ఎంతకాలం ఉంటాయి ఆకులు? మహా అయితే నెల, మహా అయితే 15 రోజులు, మహా అయితే వారము. ఏమంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అందుకోసమని దేవుడు రెండవదిగా వధించబడినటువంటి గొర్రె పిల్ల స్థానములో అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? 21వ వచనము, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. హల్లెలూయా. చర్మపు చొక్కాయలను చేసి వారికి తొడిగించెను. చర్మపు చొక్కాయలు అది శాశ్వతమైనటువంటి. చర్మపు చొక్కాయలు చేయించాలంటే ఏం కావాలి? చర్మం కావాలి. ఆ చర్మం కావాలి అంటే గొర్రె పిల్ల వధించబడాలి. ఆ వధించబడినటువంటి గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. నీ సిగ్గు, నీ పాపము, నీ యొక్క దుర్మార్గత, నీ పాపపు క్రియలు, నీ జీవమైనటువంటి క్రియలు, వీటన్నిటి నుంచి తప్పించడానికి ఆయన వధించబడినటువంటి దేవుని గొర్రెపిల్ల స్థానములో యేసుక్రీస్తు ప్రభువారు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చారు. ఒక భక్తుడు అంటాడు, నిజానికి ఏదేనో తోటలో, అది పరిశుద్ధమైనటువంటి తోట, ఒక పరిశుద్ధమైనటువంటి తోట అది. ఆ తోటలో ఇప్పుడు చర్మాన్ని మీరు కచ్చడాలుగా ధరించుకున్నారు కదా. చర్మాన్ని చర్మపు చొక్కాయని మీరు వేసుకున్నారు. ఆదామవ్వ చర్మాలు చొక్కాలు వేసుకున్న తర్వాత గొర్రె పిల్ల యొక్క శరీరములో నుండి చర్మము వేరు చేసిన తర్వాత మరి ఆ శరీరం ఏమైంది? ఆ మాంసం ఏమైంది? ఆ మాంసము అప్పుడు దాకా మాంసాహారం తినడానికి ఏదైనా తోటలో పర్మిషన్ లేదు. అప్పుడు దాకా మాంసం తినడానికి ఏదైనా తోటలో పర్మిషన్ లేదు. అలాగని ఏదైనా తోటలో శవమును పూడ్చడానికి కూడా, చచ్చినటువంటి పూడ్చడానికి కూడా పర్మిషన్ లేదు. అది ఏదేను తోట, దేవుని పరిశుద్ధమైనటువంటి తోట. ఏమైంది ఆ మాంసం? అందుకే భక్తులు అంటాడు, సృష్టి ఆరంభంలోనే జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన బలి అయినటువంటి గొర్రె పిల్ల. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన మన కొరకు తండ్రి దేవుడు తన కృపా మహిమను ఆయన ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మన కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి రక్షణ. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇస్తూ ఉంటున్నాడు. ఈ చర్మపు చొక్కాయలను నీ పాపములు కప్పివేసుకోవడం కోసము రక్షణ వస్త్రాలుగా ఆయన నేడు నీకు ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. లోకంలో అనేకులకు లేనటువంటి గొప్ప భాగ్యాన్ని, రక్షణలో ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. ఈరోజు నీవు ధన్యుడవు. ఏమి సంపాదించావో అనవసరం. ఎంత లోపలికి వచ్చేసేయండి, ఎవరు మేడ మీదకి వెళ్ళొద్దు, లోపలికి వచ్చేసేయండి. నేనేమి మిమ్మల్ని అన్నాను, వచ్చేయండి, పర్వాలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను,
ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. లోకంలో అనేకులు లేనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. ఏమి సంపాదించావా, ఎంత ఆస్తి ఉందా, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, బంగారం ఎంత, వెండి ఎంత, నువ్వు ఎంత సంపాదించావు, ఎన్ని ఇల్లు సంపాదించావు, దీని గురించి నువ్వు చింతపడవలసిన అవసరం లేదు. రక్షణ పొందావా లేదా, అంతే. నీ పిల్లలకు నీవు రక్షణ ఇచ్చావా లేదా, నీ భర్తకు నీవు రక్షణ ఇచ్చావా లేదా, నీ భార్యకు నీవు రక్షణ ఇచ్చావా లేదా. ఇది కొలబద్ద. మిగతా ఏమి కొలబద్దలు కాదండి. వెండి నిన్ను రక్షించదు, బంగారం నిన్ను రక్షించదు, ధనము నిన్ను రక్షించదు. మహామహులు లోకంలో నుంచి లయమైపోయారు. వారు ఎక్కడికి పోయారో మనమందరం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభువుని ధరించుకుంటేనే నీ పాపము కప్పివేయబడుతుంది. చర్మపు చొక్కాయల ద్వారా ఆదాము అవ్వల యొక్క పాపము కప్పివేయబడింది, వారి సిగ్గు కప్పివేయబడింది. ఏమైనటువంటి దేవుని బిడ్డలు, ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ. నీవు నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. చెప్పాను కదా, రక్షణ పొందడము ముఖ్యమే, కానీ ఆ రక్షణను కొనసాగించడము అది ఇంకా ప్రాముఖ్యం కదా. అది ఇంకా ప్రాముఖ్యం. కార్య ఆరంభము కంటే ముగింపు చూస్తాడు. ముగింపు కావాలి ఆయనకి. ఎలాగ ముగించో, నీ జీవితం ఎలాగ ముగించబడేది అది ఆయన చూస్తాడు. ఇవాళ ఎన్ని డేస్ అప్పుడు ఎన్ని రోజులు, 17 రేపు 17 అనుకుంటా. 17 రోజులు అయిపోయారు. ఫస్ట్ వారం రోజులు అమ్మో అని వచ్చేసారు. తర్వాత సైలెన్స్. మరి వాళ్ళు ఒకరితో కూడా గొర్రె పిల్లలకు వచ్చి కత్తిరించారు. గొర్రె మౌనంగా ఉన్నట్లు ఎవరింట్లో వాళ్ళు మౌనంగా ఉంటారు. మరి కొంతమంది మా ప్రార్థనా గుడిలో అయిపోయి కదా, ఇంకా పని అయిపోయింది ఈ సంవత్సరానికి అనుకుంటున్నారు కొంతమంది. వద్దు, నీ ప్రయాణాన్ని మధ్యలో అలసిపోయి ఆపొద్దు. గురి వద్దకి పరిగెడుతున్నానంట. టార్గెట్ కొంటున్నాడు జనము. టార్గెట్ నీ జీవితం అంతం కదా. అంతవరకు కొంతమంది ఉదయం వస్తే సాయంత్రం రావట్లేదు. అమ్మాయి ఉదయం పని అయిపోతుందో గంటలో సేకరణతో చాలా చక్కబెట్టేస్తున్నాం అనుకుంటున్నాం కదా. టీచర్ లేని స్కూల్ ఎలాగుంటుంది, లీడర్తో ఉన్న స్కూల్ క్లాస్ కి టీచర్తో ఉన్న క్లాస్ కి తేడా ఉంది కదా. సాయంకాలం టీచర్తో ఉన్న క్లాస్, ఉదయం లీడర్తో ఉన్న క్లాస్. అంటే సాయంత్రం వాక్య ధ్యానం జరుగుతుంది. ఎన్నో విషయాలు దేవుడు బయలుపరుస్తున్నాడు. నూతన మార్గంలో వెళ్తూ ఉన్నాం కాబట్టి అమ్మయ్య ఉదయం చీకటితో సబ్మిట్స్ అని అనుకోవద్దు. 6 గంటలకే క్లోజ్ అయిపోయింది నా ఉపవాస ప్రార్థన అనుకోవడానికి వీల్లేదు. ఏమండి, వాక్యాన్ని ధ్యానం చేయి. ఆ ధ్యానం సాయంత్రం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, కార్యారంభం కంటే ఇంకా ఉదయం కూడా ఒకసారి కూడా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా నేను ఒక ప్రత్యేక పని మీద ఉన్నాను ఉదయం పూట. నేను అందుకోసం రాలేకపోతున్నాను, కానీ ఆ తర్వాత చెప్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ అవకాశం ఉండి దరిదాపుల్లో ఉన్నటువంటి వారు కూడా ఉదయం పూట రాలేకపోతున్నారు, దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నారు. ఖాళీ నడకన వచ్చేయగలిగినటువంటి వారు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి బస్సుల్లోని ఆటోలోని వాళ్ళంటే చీకటితో వారు రాలేరు కాబట్టి అది వేరే విషయం. నడుచుకొని వచ్చేయగలిగినటువంటి వారు కూడా రాలేకపోతున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని సన్నిధిని నీవు అశ్రద్ధ చేయొద్దు. కాబట్టి దేవుడు మన యొక్క రక్షణను, ఇంత గొప్ప రక్షణ మన దేవుడు ఇచ్చాడు, దాన్ని నిర్లక్ష్యము చేయొద్దు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, శాశ్వతమైనటువంటి రక్షణ వస్త్రాలు దేవుడు మనకు ధరింపజేశాడు. తాత్కాలికమైనటువంటి ఎండిపోయినటువంటి ఆకులు కష్టాలు కాదు. ఎండిపోయేటువంటి ఆకులు కష్టాలు కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా. అందుకోసమని నీవు దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ,
మూడవదిగా, మొదటిగా వదకు తేబడినటువంటి గొర్రెపిల్ల. రెండవదిగా చర్మము చొక్కాయలను అంటే శాశ్వతమైనటువంటి రక్షణను అనుగ్రహించినటువంటి గొర్రెపిల్ల. మూడవదిగా పస్కా గొర్రెపిల్ల. ఇది రాగానే మనకి ఇజ్రాయేలు యొక్క ప్రయాణం మనకు గుర్తొస్తుంది కదా. ఇజ్రాయేలు ప్రజలు వారి బానిసత్వము నుండి విడిపించబడడానికి దేవుడు ఒక గొప్ప ప్రణాళిక ద్వారా మోషేను దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ తెగుళ్ళు తప్పించి ఆ ఫరో హృదయాన్ని కఠినపరచి, ఇదిగో దేవుడు వారిని శ్రేష్టమైనటువంటి దేశములోనికి ప్రవేశింపజేయడానికి ఆరంభములో పస్కా బలి అనేటువంటి అక్కడ జరిగింది. నిర్గమకాండము 12వ అధ్యాయము 21-22 వచనాలు. కాబట్టి మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకుని పాస్కా పశువును వధించుడి, మరియు హిస్సోపు కుంచె తీసుకొని పల్లెములో ఉన్న రక్తములో దాన్ని ఉంచి వారమంతపు పైకమ్మికి 2 నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలోనెవడును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. ప్రియమైనటువంటి దేవుని పాస్కా బలి దినాన్ని దేవుని యొక్క బలమైనటువంటి సంచారము ఐగుప్తు దేశంలో జరిగింది. దానికి ముందు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీరు బానిసత్వము నుంచి మీరు విడిపించబడడానికి ముందుగా మీరు ఒక పని చేయాలి. ఏంటంటే ఒక గొర్రె పిల్లను మీరు తీసుకొని దాన్ని వధించి ఆ రక్తముల పల్లెములో వేసుకొని ఈ సోపు కొంచుతో, గత సంవత్సరం మాట్లాడడానికి సోపు కొంచుతో కొంచెం గురించి ఆ హిస్సోపు కొంచెం తీసుకొని హిస్సోపు పడకం తీసుకొని ఏం చేయాలంట, ద్వారబంధాలకి ఆ రక్తాన్ని నిలువు కమ్మి మీద అడ్డు కమ్మి మీద పోయాలి. ఏ గృహములో ఏ గృహానికి ఆ సింబల్ ఉంటుందో, ఏ గృహానికి ఆ యొక్క రక్త ప్రోక్షణ అనేటువంటిది ఉంటుందో, ఆ గృహములోనికి సంహార దూత దాటిపోతుందంట. చక్కటి పాట ఉంటుందండి, నా సంకటములన్నీయు తీరిపోయే సంహార దూత నన్ను దాటిపోయే, నా సంకటములన్నీయు తీరిపోయే సంహార దూత నన్ను దాటిపోయే. మనం దాటిపోయిందా లేదా? దాటిపోలేదా? ఎందుకు దాటిపోయింది? గొర్రె పిల్ల స్థానంలో వచ్చినటువంటి యేసయ్య రక్తము ద్వారా కడగబడి ఉన్నాము కాబట్టి సంహార దూత దాటిపోయింది. హల్లెలూయా. సంహార దూత దాటిపోయిందంటే పాస్టర్ గారు ఏంటంటే, మా కుటుంబంలో ఉన్నటువంటి వారు చచ్చిపోయారు, పరిశుద్ధులు చచ్చిపోయారు, లేకపోతే మంచి వయసులో చచ్చిపోయారు అని అనుకుంటున్నానేమో. రెండవ మరణం అనేటువంటిది గొర్రె పిల్ల రక్తము చేత కడగబడినటువంటి వారికి రెండవ మరణము లేదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లల, మొదటి మరణం ఇక్కడ, మళ్ళా రెండవ మరణం అని ఉంది. ఆ రెండవ మరణానికి చావు లేదంట. రెండవ మరణం అగ్ని ఆవదు, పురుగు చావు. అది భయంకరమైనటువంటిది. దాని నుంచి తప్పించుకోవాలంటే నీకేముండాలా? గొర్రె పిల్ల రక్తంలో నీవు కడగబడాలా, అంటే యేసు రక్తంలో నీవు కడగబడాలా. ఈరోజు గొర్రె పిల్ల గురించి తెలియక పనికిమాల వారందరూ కూడా నానా రకాలుగా గొర్రె పిల్లలరా, గొర్రె పిల్ల దేవుడు ఒరే గొర్రెలారా అని మాట్లాడుతూ ఉంటే మీరు ఏం చేయాలా? ఒరే గుడ్డువాడా, కళ్ళు పోయి
యేసయ్య గొర్రెపిల్ల స్థానంలో వచ్చాడు. ఆయన బలిపశువుగా ఈ లోకానికి వచ్చాడని చెప్పగలిగేటువంటి మారాలి. అంతేగాని దాని గురించి అలా మౌనంగా ఉండిపోకూడదు, ఇలా సైలెన్స్ గా ఉండిపోకూడదు. నీకు తెలిసినటువంటి అవును నిజమే కదా అని అనుకోకూడదు. నువ్వు షేమ్ గా నువ్వు ఫీల్ అవ్వకూడదు, అవమానంగా నువ్వు ఫీల్ అవ్వకూడదు. నువ్వు అవమానంగా ఫీల్ అవుతే నీ దేవుని అవమానపరిచినట్టే. నువ్వు ధైర్యంగా వారికి అర్థం కాక వారి సరైనటువంటి జ్ఞానము లేక వారి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వారికి తెలియక గొర్రెపిల్ల స్థానంలో యేసుక్రీస్తు ప్రభువు గారు వచ్చారనేటువంటి సంగతి తెలియదు వారికి. యేసయ్య గొర్రెలను ఎందుకు వాడుతూ ఉన్నాడు? ఆయన గొర్రెలు అనగా తన మంద, తన ప్రజలు. గొర్రెలు మాత్రమే మందగా వెళ్తాయి. ఏమంటే మన ఎన్నికల్లో మనం చూసాం కదా, ఒకరికొక డైలాగులు చెప్పుకుంటూ, అరే మేము పందుల గుంపు కాదురా, పందులే గుంపుగా వస్తాయి. ఈ పందుల గుంపు కాదు, అది గొర్రెల గుంపు. అది మౌనమైనటువంటి గుంపు. గొర్రెలు తన కాపరి యొక్క స్వరాన్ని వినేటువంటి గొర్రెలు, మందను ఫాలో అయ్యేటువంటి గొర్రెలు, కేవలం పచ్చిక మాత్రమే తినేటువంటి గొర్రెలు. అశుద్ధాన్ని తినవే, అశుభ్రత వాటికి తెలియదు వాటికి. అందుకే దేవుడు అన్ని జంతువులకైనా దాని పోలికలో తీసుకున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు బిడ్డరా, ఈ పాస్కా బలి ఆ రాత్రి ఇదిగో దేవుడు ఆ గొర్రె పిల్లను వధించి, ఇదిగో ప్రతి ఇంట్లో ఎవరు బయట వెళ్ళడానికి వీల్లేదు, అందరూ కూడా ఇంట్లోనే ఉండాలి, బయట సంచారం చేయడానికి వీల్లేదు. ఇదిగో ప్రతి ఇంటికి నిలువ కమ్మి మీద అడ్డు కమ్మి మీద పూసినట్లు ఆ ఇంటిలోకి పాలదోత ఆ ఇల్లు రక్షించబడుతుంది. ఆ కుటుంబంలో సంహారదూత ఉండదు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నీ ఇంటిలో ఉన్న వారందరూ కూడా రక్షణ పొంది ఆయన కౌగిలిలో దాచబడినటువంటి వారంగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడే నీకు రక్షణ, నీ ఇంటికి రక్షణ, నీ కుటుంబానికి రక్షణ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇది ఇశ్రాయేలీయులకు రక్షణ. ఐగుప్తుకు మట్టుకు ప్రతి ఇంటిలో కూడా ప్రతి తొలుచూరు కుమారుడు కూడా మరణించాడు. ఎన్నిసార్లు గద్దించినను మాట వినకపోతే ఏమైపోతుందట? హఠాత్తుగా మరణము వస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నేను 3 విషయాలను జ్ఞాపకం చేస్తున్నాను. ఇదిగో వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల, శాశ్వత రక్షణ వస్త్రాలకు సాదృశ్యంగా చర్మపు చొక్కాయలు అనుగ్రహించుటకు బలియార్పణ చేయబడినటువంటి గొర్రె పిల్ల. 3వది పాస్కా గొర్రె పిల్ల అనేటువంటి ఆ యొక్క విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. కాబట్టి ఇంకా గొర్రెపిల్ల స్థానంలో మరి కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రాముఖ్యమైతే గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చే వారము మనము జ్ఞాపకం చేసుకున్నాం. పాస్టర్ ఓంకర్ గారని ఒక దైవజనుడు ఉన్నాడంట. ఓంకర్ అనేటువంటి దైవజనుడు దేవుని సువార్తను ప్రకటిస్తూ, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ, అనేక విధాలుగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఆ దేశంలో దేవుని వాక్యాన్ని ప్రకటించకూడదు బహిరంగంగా అనేటువంటి రూల్ ఉన్నదంట. ఈయన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. అయితే ఈ యొక్క మాస్టర్ గారిని పట్టుకొని జైల్లో పెట్టారు. జైలు నుంచి కోర్టుకి తీసుకుని వెళ్ళారు. కోర్టుకి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ జడ్జి గారు, నీకు లా అన్నది తెలియదా? నీకు ఈ దేశంలో సువార్త ప్రకటించకూడదు అనేటువంటి ఆజ్ఞ ఉన్నదని తెలియదా? ఎందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి అన్నప్పుడు అతడు నోరు తెరవకుండా అలాగే మౌనంగా ఉండిపోయాడంట. ఇదిగో వేలు చూపిస్తూ
నీకు చేదైనటువంటి రుచి నేను చూపిస్తాను. అంటే నిన్ను భయంకరంగా నేను హింసిస్తాను. భయంకరంగా నేనేం చేయబోతున్నావు తెలుసా? నీ జీవితాన్ని చేదుగా మార్చేస్తున్నానంట. అప్పుడు ఆ పాస్టర్ ఆంకన్ గారు అంట, అయ్యా మీరు వేలు పెట్టి జడ్జిమెంట్ రాయబోతున్నారు, కానీ మీరు వేలుతోనే నాకు జడ్జిమెంట్ ఇస్తారు, కానీ నా దేవుని యొక్క బలమైన హస్తము నాకు తోడుగా ఉంది. హల్లెలూయా. నా దేవుని యొక్క బలమైన హస్తము నాకు తోడుగా ఉంది అని చెప్పి ఉన్నాడంట. తర్వాత ఈ విధమైనటువంటి శిక్ష అయినా భరించాడు, దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు, హతసాక్షి అయిపోయాడు. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాన్ని ఆయన ఎన్నుకున్నాడు. ఆయన కృప ద్వారా, ఆయన గొప్ప బలియాగము ద్వారా మనము రక్షించబడి ఉన్నాము. బలియాగము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. ఎంత గొప్ప రక్షణ! మనము నిర్లక్ష్యము చేయకుండా అంతవరకు నమ్మకమైనటువంటి సాక్షులుగా మనము జీవించి రక్షణను కాపాడుకుందాం. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. 677వ పాట. సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైనా నీ ప్రేమ వివరింతు శ్రీయేసా, విలువైనా నీ ప్రేమ వివరింతు శ్రీయేసా. సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైనా నీ ప్రేమ వివరింతు శ్రీయేసా. ఆనాటి యుగంలో నిన్ను చంపి కట్టుకొంటి, ఆనాటి యుగంలో నిన్ను చంపి కట్టుకొంటి, ఆదు కాదయ్యయ్యో నా పాపమునకే, ఆదు కాదయ్యయ్యో నా పాపమునకే. సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైనా నీ ప్రేమ వివరింతు శ్రీయేసా, విలువైనా నీ ప్రేమ వివరింతు శ్రీయేసా. హల్లెలూయా. గొర్రెపిల్ల స్థానంలో యేసయ్య లోకానికి వచ్చి ఆయన వధించబడి ఉన్నాడు. వదకు తేబడినటువంటి గొర్రెగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించుకున్నాడు. ఆమేన్.